ప్రైజ్ లార్డ్. మన సృష్టికర్తయు మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క ఒక గొప్ప వాగ్దానాన్ని మనం చదవబోతున్నాం. మనమందరం కూడా విందాం. అది రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా కుమారి, దేవుని చేత నీవు దీవెన నొందిన దానవు. అవును, దేవుని చేత మనము దీవెనలను పొందుకోవాలంటే రూతు మాదిరిగా మరి మనం ఉండాలి. రూతు నయోమిని వెంబడించినప్పుడు, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తా, నీతోనే నా జీవితం, నీ దేవునితోనే నా జీవితం అని ముడివేయబడినటువంటి బంధం, విడిపోనటువంటి దేవునితో బంధము కలిగి ఉన్నది. కాబట్టి నా కుమారి, నీవు దీవెన నొందిన దానవు అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. మరి ఈ రీతిగా మనమున్నామా? ఈ రీతిగా మనలను దేవుడు ఎప్పుడు మరి అంగీకరిస్తాడు? దేవుడు మనలను ఈ రీతిగా అంగీకరించాలి అనుకుంటే, మరి ఈ దినమునైనా సరే నీవే నా దేవుడువు, నీవే నా రక్షకుడువు, నీ తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో నాకు లేడు, నీతోనే నా జీవితం, నీతోనే నా యొక్క మరి మరణమైనను జీవమైనను నీవే అని దేవుని పాదాల చెంత ఎప్పుడైతే పడతావో ఖచ్చితంగా నీవు కూడా దీవెనలను నొందుకుంటావు. అలా ఉందామనుకుంటే ఇప్పుడే తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఎదుగుదాం. మహాగణుడవు, మహిమోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించిన ప్రతి ఒక్కరిలోనూ ప్రభా నాలోనూ ఫలింపచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మీ పాదముల దగ్గర నన్ను నేను అతి మిక్కిలుగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.